కి అండగా నిలిచే సామాజిక వర్గాలలో ఎస్సీలు ప్రధానమైన వర్గం. వారే పార్టీ బలమైన ఓటు బ్యాంకు కూడా. కానీ ఎస్సీలకు రిజర్వ్ చేసిన కొన్ని నియోజకవర్గాలలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్న ఆ ఉమ్మడి జిల్లాలో ఈ పరిస్థితి కాస్త ఎక్కువగానే ఉంది. నేతల మధ్య గ్రూపులే ఇందుకు కారణమన్న చర్చ జరుగుతోంది. శృతిమించుతోన్న విభేదాలతో పార్టీ భ్రష్టు పట్టుకుపోతోందని సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. దీనిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదులు అందుతున్నాయి. సర్ది చెప్పినా దిద్దుబాటు చర్యలు లేకపోవడంతో వైసీపీ అధిష్టానం ఏం చేయబోతోంది? స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించకపోతే ఆ ప్రభావం 2029 ఎన్నికల్లో పడొచ్చన్న ఆందోళనలో ఉందా? దీంతో లోకల్ బాడీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచన చేస్తోందా? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? ఆ నియోజకవర్గాలేవి? ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. పార్టీ ఏదైనా ఇక్కడ పాలిటిక్స్ ఎప్పుడు వాడివేడిగానే ఉంటాయి. నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీల పెద్దలకు తలనొప్పిగా మారుతోంది. తన్నుకోవద్దు, తగులవద్దు, విభేదాలను వేడండని అధినాయకత్వం ఆదేశించిన బేఖాతరు చేస్తున్నారు. పార్టీ నేతలు ఎవరికి వారు క్యాడర్తో గ్రూపులు కడుతున్నారు. కూటమి సంగతి ప్రస్తుతానికి పక్కన పెడితే వైసీపీలో మాత్రం విభేదాలు భగ్గుమంటున్నాయి. జిల్లాలో 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ప్రతిపాడు, తాడికొండ, వేమూరులో పరిస్థితి దిగజారుతోంది. 2019లో ఈ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తే గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ 3 చోట్ల జరుగుతున్న పరిణామాలు పార్టీకి చికాకు తెప్పిస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దాలని ప్రయత్నిస్తున్నా నేతలు దారికి రావడం లేదు. ఎవరికి వారు గ్రూపులు కట్టి విభేదాలతో వీధికెక్కడంతో పార్టీ పరువు మంటగలుస్తోంది. అంత పెద్ద మాటలు ఎందుకు? ఫ్యాన్ పార్టీకి పరువు ప్రతిష్టలు ఉంటే కదా మంటగలవడానికి అనేవారు వైసీపీలో లేకపోలేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అనుసరించిన విధానాలతోనే అవన్నీ ఎప్పుడో బంగాళాఖాతంలో కలిసిపోయాయని వ్యాఖ్యానించేవారు ఉన్నారు. తాడికొండలో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి గెలిచినా అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రూపు విభేదాలు మాత్రం ఆగలేదు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారుతున్నారే కానీ కార్యకర్తలు నేతల మధ్య సమన్వయం కనిపించడం లేదు. గత ఎన్నికలకు ముందు ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి బహిష్కరించడంతో డొక్క మాణిక్య వరప్రసాద్ను సమన్వయకర్తగా నియమించింది పార్టీ. కానీ లాభం లేదు. అనంతర పరిణామాల్లో ఈ నేత టీడీపీలో చేరారు. ఆ తర్వాత కత్తిర సురేష్కు బాధ్యతలు అప్పగించింది. కానీ ఈ నేత సైతం పరిస్థితిని మార్చలేకపోయారు. అప్పట్లో ప్రతిపాడు ఎమ్మెల్యేగా ఉన్న మేకతోటి సుచరిత గత ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయ్యారు. అనంతరం గుంటూరు డిప్యూటీ మేయర్గా పనిచేస్తున్న డైమండ్ బాబును సమన్వయకర్తగా నియమించింది. కానీ ఈ నేత పనితీరుపైన అందరూ పెదవి విరుస్తున్నారు. ఒంటెత్తు పోకడలతో స్థానిక నేతలను పక్కన పెట్టడం, ఎవరి అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోగా డైమండ్ బాబు దబాయింపులు ఎక్కువ అవడంతో ఎవరిదారి వారిదే అన్నట్టు పరిస్థితి ఉంది. సమన్వయకర్తకు వ్యతిరేకంగా గుంటూరులో సమావేశమైన తాడికొండ నియోజకవర్గ నేతలు ఇన్ఛార్జిగా డైమండ్ బాబును సాగనంపాలనే డిమాండ్ను ముందుకు తెచ్చారని సమాచారం. దీన్ని పరిశీలిస్తే వైసీపీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీలో ఉన్న నేతలు కూడా మెల్లగా ఇతర పక్షాల్లోకి జారుకోవచ్చని సొంత పార్టీలోనే వినిపిస్తోంది. ఇక పత్తిపాడు విషయానికి వస్తే వైసీపీకి దిక్కుమొక్కు లేకుండా పోయిందని వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయిన బాలసాని కిరణ్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న పార్టీని రైట్ తీసుకుంటున్నారు. దీంతో గతంలో ఇక్కడి నుంచి 3 సార్లు ప్రాతినిధ్యం వహించి గత ఎన్నికల్లో తాడికొండలో ఓడిపోయిన మేకతోటి సుచరిత పత్తిపాడు ఇన్ఛార్జ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అప్పుడప్పుడు ఇక్కడ పర్యటిస్తూ క్యాడర్తో పాటు లీడర్లతో భేటీ అవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రస్తుత ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సుచరిత రాజకీయంతో తన పదవి ఉంటుందా ఊడుతుందా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. అధినాయకత్వం పార్టీ ప్రయోజనాలు పటిష్టతకు ప్రాధాన్యత ఇస్తోంది. పార్టీని తేలిగ్గా తీసుకుని నష్టం చేస్తామంటే చూస్తూ ఊరుకోదు. బాలసానికి ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది. గత ఎన్నికల్లో చాలామంది ఇన్ఛార్జీలు మార్చిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక వేమూరు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన వరికుటి అశోక్ బాబు టీడీపీ అభ్యర్థి నక్క ఆనందబాబు చేతిలో ఓడిపోయారు.
అప్పటి నుంచి ఇన్ఛార్జ్గా కొనసాగుతున్న పార్టీని పటిష్టం చేయలేకపోయారన్న అసంతృప్తి వైసీపీ నేతల్లో ఉంది. 2009లో కాంగ్రెస్, 2014లో వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ ఓడిపోయిన మేరుగు నాగార్జున 2019లో గెలిచి మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఓడిపోయారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నాగార్జున తన పాత స్థానం వేమూరుపై కన్నేయడంతో ఇన్ఛార్జ్ అశోక్ బాబులో అలజడి సృష్టిస్తోంది. జిల్లా అధ్యక్షుడిగా నాగార్జున తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ సమావేశాలు పెట్టడం చూస్తుంటే ఇన్ఛార్జ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారని వినిపిస్తోంది. ఇలా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల వైసీపీలోని వర్గపోరు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. నేతల మధ్య ఉన్న విభేదాలతో పార్టీకి జరుగుతున్న నష్టంపై అధిష్టానానికి ఫిర్యాదులు అందుతున్నాయి. పార్టీ పెద్దలు నచ్చజెప్పినా కొంతకాలం సద్దుమణిగినట్టు కనిపించిన గొడవలు, విభేదాలు మళ్లీ భగ్గుమంటున్నాయి. బలమైన సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న వేమూరు, తాడికొండ, పత్తిపాడు నియోజకవర్గాల్లో పార్టీ బలహీనపడుతోందన్నది వైసీపీ నేతల మాట. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అప్పుడు మెరుగైన ఫలితాలు రాకపోతే ఆ ప్రభావం 2029 ఎలక్షన్స్లో పడకుండా ఇన్ఛార్జిని మార్పు చేసే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. వేమూరు, తాడికొండ, పత్తిపాడు రిజర్వ్డ్ నియోజకవర్గాల వైసీపీలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.